ఏంటంటే గత ప్రభుత్వం ఏదైతే ఉందో బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిని తీసుకొచ్చింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చేసి భూభారతి తీసుకొచ్చింది. అంటే గత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో గత ధరణిలో జరిగిన పొరపాట్లను తిరిగి మళ్ళీ ఈ భూభారతి ఏదైతే ఉందో దీంట్లో మళ్ళీ పునరుద్ధరించుకునే అవకాశం ఏమైనా కల్పించారా? అసలు ధరణి మొత్తం లోపభూయిష్టమే. ధరణిలో రైతులకు ఏ సంక్షేమం లేదు. పాతిక అప్లికేషన్లు వస్తే 3 మాడ్యూల్ పెట్టి 30 మందిని ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు ఈ ప్రభుత్వము ధరణి అప్లికేషన్లు పూర్తి చేయడం కూడా కొత్తవి తీసుకొచ్చారు మాడ్యూల్స్. రైతు అప్లికేషన్ పెడితే ఎక్కడా కూడా ఆగే ప్రసక్తి లేకుండా ట్రైబ్యునల్స్ తీసుకొచ్చారు. ఏంటి, మండల స్థాయిలో తహసీల్దార్కి అధికారం ఇచ్చారు, డివిజన్ స్థాయిలో ఆర్డీఓ గారికి అధికారం ఇచ్చారు, జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ గారికి అధికారం ఇచ్చారు, కలెక్టర్ గారికి అధికారం ఇచ్చారు. ఆ స్థాయిలో ఎగ్జిక్యూటివ్ బాడీ స్థాయిలో సమస్య పరిష్కారం కాకపోతే సీసీఎల్ఏ గారికి ఇచ్చారు. అక్కడ కూడా కాని పక్షంలో మాత్రమే రైతు కోర్టును ఆశ్రయించడానికి అవకాశం కల్పించారు. కానీ బీఆర్ఎస్ గవర్నమెంట్లో తహసీల్దార్ చేయాల్సిన పని కలెక్టర్ చేశాడు, వీఆర్ఓ చేయాల్సిన పని కలెక్టర్ చేశాడు. వీఆర్ఓని కలెక్టర్ని చేశారా, కలెక్టర్ని వీఆర్ఓ చేశారని గత ప్రభుత్వమే ఆలోచించుకోవాలి.